టాప్ హీరోయిన్ గా ఓ వెలిగిన బ్యూటీ పూజా హెగ్డే. గుంటూరు కారం మూవీ నుంచి తనను తీసేసిన తర్వాత సడన్ గా డల్ అయింది. ఒకప్పుడు ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరైన ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్సే లేకుండా పోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. దీంతో మకాం కోలీవుడ్ కు మార్చింది. అక్కడ సూర్య సరసన బంపర్ ఆఫర్ పట్టేసింది. కార్తిక్ సుబ్రాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మే 1న విడుదల కాబోతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఈ మూవీలో పూజా హెగ్డే గ్లామర్ రోల్లో కాకుండా నటనకు బలమైన ప్రాధాన్యమున్న పాత్ర చేసిందని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. మరోవైపు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ కూలీలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ పాట సినిమాకు కొత్త ఊపు తెస్తుందంటున్నారు. పూజ తెలుగులో ఓ లవ్ స్టోరీ చేయబోతున్నా అని ప్రమోషన్స్ లో చెప్పింది. కానీ అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు. అయితే రెట్రో తర్వాత మళ్లీ తనకు తెలుగులోనూ ఆఫర్స్ వస్తాయని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం వరుస ఫోటోషూట్లతో యువతకు నిద్ర లేకుండా చేస్తోంది. బుట్టబొమ్మ ఫోటోస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి.